జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఎన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడ ఇస్తారనే విషయాలు పక్కన పెట్టి ముందుగా ప్రజాక్షేత్రంలో నిలడమే ప్రధాన ఎజెండాగా జనసేన పార్టీ ముందుకు సాగుతోంది. ఈ విషయంతో మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పార్టీ మీ నాయకుడు రావడం కానీ వ్యూహాత్మకంగా పాల్గొతున్నారని బయట అనిపిస్తుంది? ఇవాళ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమికి అత్యద్భుతమైనటువంటి ప్రజాదరణ లభిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి మాట అటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ ఇటు జనసేన పార్టీ శ్రేణుల్లో కానీ ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇప్పటి వరకు ఈ రెండు కలుస్తాయా లేదా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి చాలామంది రెండు తప్పనిసరిగా కలుస్తున్నాయి, కలిసే పోటీ చేస్తాయనేటువంటి మాట వినబడిన తర్వాత ఒక రకంగా చెప్పాల్సి వస్తే ఎలక్షన్ ఏకపక్షం అయిపోయినటువంటి విధానంగా కనబడుతూ ఉంది. మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అన్ని సెక్షన్లని దూరం చేసుకుని ఇవాళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అంటున్నారో వారందరినీ కూడా మోసం చేసినటువంటి విధానం ఇవాళ మనం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూస్తూ ఉన్నాం. అందువల్ల కూడా ప్రజలందరూ కూడా 100% ఈ రెండు పార్టీల కూటమిని నెగ్గించాలనేటువంటి ఆలోచనలో ఉందనేది స్పష్టమవుతుంది. జనసేన టీడీపీ పొత్తుల విషయంలో చాలా రోమన్లు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షం ప్రభుత్వం తట్టుకోలేకంటారా, లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ పొత్తుల్ని కొనసాగమంటున్నారు? పొత్తు ఖచ్చితంగా కొనసాగుతుంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పారు, మనం ఈ కూటమిని మరో 10 సంవత్సరాల పాటు నిలబెట్టుకోవాలి, 10 సంవత్సరాల పాటు మనం అందరం కలిసిమెలిసి ప్రయాణం చేయాలి, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి మాటని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. దాన్నే అందరూ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తాం. పొత్తులు అంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది, కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు ఉంటాయి. అందులో దాంతోపాటు పొత్తు ధర్మం కూడా ఉంటుంది. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? పొత్తు ధర్మంలో కొన్ని చోట్ల కొంతమంది త్యాగాలు చేయాలి, కొన్ని చోట్ల కొంతమంది చేయాలి. తర్వాత అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఎక్కడ ఏ పార్టీకి బలం ఉందనేటువంటిది తెలుస్తుంది. దాని ప్రకారం రాయలసీమలో ఒక రకమైన స్ట్రాటజీ, మన కోస్తా జిల్లాల్లో ఒక రకమైన స్ట్రాటజీ, ఉత్తరాంధ్రలో ఒక రకమైన స్ట్రాటజీతోటి వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని పూర్తిగా మదింపు చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చున్న తర్వాత ఈ విధానాలన్నీ ఫైనలైజ్ అవుతాయి, సీట్లు పంపకం అన్నీ కూడా ఫైనలైజ్ అవుతుంది. పొత్తుల విషయంలో అన్ని సీట్లు ఇస్తారు, ఎన్ని సీట్లు ఇస్తారు అనేది చాలా విషయాలు బయట నడుస్తున్నాయి. అవన్నీ పార్టీ పరంగా వచ్చినాయి అంటారా, లేకపోతే ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదంటారా? ఇప్పటి వరకు ఇంకా ఎన్ని సీట్లు అనే డిస్కషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ప్రస్తుతానికి ఎవరి బలం ఎక్కడ ఎంత ఉందనేటువంటి మదింపు జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకుని త్వరలోనే పండగ లోపులోనే దాని మీద కూర్చుంటారు ఇద్దరు నాయకులు. కూర్చుని వాళ్ళు నిర్ణయించి ఇక్కడ పలానా వాళ్ళు ఇక్కడ పలానా వాళ్ళని నిర్ణయిస్తారు. మీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలలో 3 రోజుల పాటు కాకినాడలో బస చేశారు. దాంట్లో 2 రోజుల పాటు కాకినాడ డివిజన్ ఇన్ఛార్జీలతో మాట్లాడారు. కాకినాడ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన కాకినాడ నుంచి బరిలో ఉండబోతున్నారనేది ప్రధాన వాదన వినబడుతుంది. దాన్ని మీరు ఏమంటారు? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలేనండి. కాకినాడ పోటీ చేస్తారా లేకపోతే భీమవరం చేస్తారా ఇవన్నీ కూడా ఇంకా నిర్ణయం కాలేదు. కాకినాడలో పార్టీని బలోపేతం చేయాలి, అక్కడ స్థానికంగా కొంచెం స్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో స్థానికంగా అక్కడ ఉన్నారు కనుక మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మీద దృష్టి పెడుతూనే మరో పక్కన కాకినాడ సిటీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంత తప్పితే అంత మాత్రం చేత అక్కడ పోటీ చేస్తారని కాదు. ఆ రకంగా చూస్తే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ మా దగ్గరికి వచ్చి పోటీ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూనే ఉంటారు. అది పార్టీని బలోపేతం చేసుకునే దాంట్లో కార్యక్రమమే తప్పితే మరొకటి కాదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఇబ్బంది కారణంగా కొద్ది రోజుల పాటు ప్రజలకు అందుబాటులో లేరు. అయితే దాని మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఇక్కడి నుంచి సీట్ ఇవ్వడం లేదు అంటే రకరకాల ఆరోపణలు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? 100% ఇవాళ జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పోటీ చేయాలనేటువంటి ఆలోచన పార్టీ తీసుకుంది. పార్టీ నా మీద కూడా పెట్టింది ఆ ఆలోచన. నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, అదేవిధంగా రాష్ట్ర సమన్వయ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. ఇన్ని కారణాల రీత్యా ఖచ్చితంగా పార్టీ ఒక సరైన నిర్ణయం తీసుకుంటుంది, దాన్ని ఫాలో అవుతాను. కాకపోతే కొన్ని పర్సనల్ ఇబ్బందులు, కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు మా ఇంట్లో వాళ్ళకి రావటం వల్ల నేను కొంచెం 10-15 రోజులు లేకపోయాను తప్పితే అది ఎంతమాత్రం కూడా ఇన్నాళ్ళ నా కృషికి కానీ ఇన్నాళ్ళ నా సర్వీస్కి కానీ అది ఆటంకం అవుతుందని నేను అనుకోవట్లేదు. రాజమండ్రి నియోజకవర్గానికి, రూరల్ నియోజకవర్గానికి మీకు ఉన్న అనుబంధం ఏంటండి? నేను 2007లో ఎమ్మెల్సీ అయ్యాను. ఇవాళకి రమారం 17 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో నా రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోనే చేపట్టడం జరిగింది. అక్కడ సమస్యల పట్ల సరైన అవగాహన ఉంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అనుబంధం ఉంది.
అక్కడ మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా ప్రతి దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను 2007లో ఎమ్మెల్సీ అయినప్పుడు 6 సంవత్సరాల పాటు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఆ ప్రాంత అభివృద్ధికి చాలా కృషి చేశాను. ఇవాళకి కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చెప్తారు, మీ టైంలో వేసిన రోడ్డు అండి, మీ టైంలో కట్టిన కమ్యూనిటీ హాల్ అండి, మీ టైంలో ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ముస్లిం ఏరియాలు కానీ దళిత ఏరియాలు కానీ ఇలాంటి అన్ని ఏరియాల్లోనూ కూడా వెనకబడిన వర్గాల ఏరియాల్లో కానీ చెప్తూ ఉంటారు. నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఒక విడదీరానటువంటి అనుబంధం ఉంది. నాకు స్నేహితులు కానీ బంధువులు కానీ నేను తిరిగినటువంటి వాతావరణం కానీ ఇవన్నీ కూడా అక్కడ మరే ఇతర అభ్యర్థికి లేనంత అనుబంధం నాకు ఆ నియోజకవర్గంతో ఉంది. గత ఎన్నికల్లో జనసేన ఓడిపోవడం కారణం క్షేత్రస్థాయిలో కమిటీలు బూత్ లెవెల్ కమిటీలు వెళ్ళిపోవడమే కారణం అని చెప్పి ఒక వాదన ఉంది. అయితే ఆ లోపాన్ని ఇప్పుడు పూడ్చుకొని మీరు 2024 ఎన్నికలకు వెళ్తున్నారా? ఖచ్చితంగా ఇవాళ బూత్ కమిటీల స్థాయి వరకు కూడా పార్టీ బలోపేతం అవుతూ ఉంది. ఇవాళ జిల్లా కమిటీలు వేసుకోవటం, రాష్ట్ర కమిటీ వేయటం, మండల కమిటీలు వేసుకోవటం, గ్రామ కమిటీలు వేసుకోవటం, తర్వాత బూత్ కమిటీలు వేసుకోవడం వరకు కూడా పార్టీని తీసుకెళ్ళాం. ఖచ్చితంగా పార్టీ అన్ని స్థాయిల్లోనూ బలోపేతమైంది. దానికి మించి ఇవాళ ఈ రాష్ట్రంలో నిస్వార్థమైనటువంటి నిజాయితీపరుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట అన్ని చోట్ల వినబడతా ఉంది. ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా వెంటనే వెళ్ళి ఖర్చు పెట్టి ఏదో రకంగా ఆ ప్రజలను ఆదుకునేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రమే ఉందనేటువంటి మాట విశ్వసించి పార్టీని ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మన ఎంపీ గారు మాట్లాడుతూ జనసేన టీడీపీ కలిసి లేవు, ఎక్కడెక్కడ కొట్టుకున్నారు వాళ్ళు అని అన్నారు. మీరు జిల్లా స్థాయిలో అన్ని కాన్స్టిట్యున్సీలు చూస్తున్నారు కాబట్టి జిల్లా మీద ఓవరాల్గా మీకున్న అవగాహన ఇది మా పార్టీల మీద ఈ కామెంట్ చేసే ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంత కొట్లాట జరుగుతుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంతమందికి స్థానచలనం కల్పించారు. ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టు తిట్టకుండా తిడతా ఉన్నారు. ఆ పార్టీలో ఏ పార్టీతోటి వాళ్ళ కూటమి కాకపోయినా వాళ్ళు పొత్తు లేకపోయినా వాళ్ళు కొట్టుకుని రోడ్డు మీద పడతా ఉన్నారు. వాళ్ళకి ఇంకా మా పార్టీల గురించి మాట్లాడే అంత అర్హత ఉంటుందని నేను అనుకోను. అదే సమయంలో రెండు పార్టీలు కూడా చాలా చక్కగా సయోధ్యతో వెళుతున్నాయి, సమన్వయంతో వెళుతున్నాయి. రేపొద్దున అందరం కూడా ఒకటే మాట చెప్తున్నాం, రెండూ కలిసి వెళతాం, ఎవరికి టికెట్ ఇచ్చినా పని చేస్తాం అనేటువంటి మాట. మీ పార్టీ శ్రేణులకు, మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే పిలుపు ఏంటి? మీరు ఏ రకంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఒకటే నేను మనవి చేసేది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నిర్ణయించిన సందర్భంలో నిర్ణయిస్తే 100% నెగ్గగలిగేటువంటి అన్ని రకాల పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి కనుక నేను కోరేది నియోజకవర్గ ప్రజలను కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిత్రుల్ని, స్నేహితుల్ని, లేకపోతే పార్టీ కార్యకర్తలని, రెండు పార్టీల కార్యకర్తలని కోరేది ఏంటంటే మన బలాన్ని నిరూపించుకునేటువంటి సమయం వచ్చింది. ఈ సమయంలో మనం బలంగా ముందుకు వెళ్ళి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు కూడా విశ్రమించకూడదు. దానికోసం వాళ్ళ నుంచి కూడా కృషి చేయాలనేటువంటి మాట ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం చూసుకుంటే జనసేన టీడీపీ అధినేతలు సీటు కేటాయిస్తే కనుక క్షేత్రస్థాయిలో మనం మరింత బలంగా పనిచేసి ఖచ్చితంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ ఈ పొత్తుల విషయంపై ఎవరైనా ఆరోపణలు చేస్తే వాటిని పట్టించుకోవద్దు. ఆ ఆరోపణలు చేసే పార్టీలోనే బోల్డ్ ఆరోపణలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. ఏది ఏమైనా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తాను, అక్కడ నాకు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ నా అండగా ఉంటారని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం. పార్టీకి సంబంధించినటువంటి రాజమండ్రి సిటీ మంది అభ్యర్థుల్ని స్థానచలనం చేసేటువంటి పరిస్థితి వచ్చారు. కేవలం మిమ్మల్ని చూసే ఓటేస్తారు అనేటువంటి నమ్మకం మీకు ఉంటే ఎవరిని పెట్టినా నెగ్గాలి కదా, కంగారు పడతా ఉన్నారు. అంటే మీరు చెప్పినటువంటి వైనాట్ 175 అనేటువంటి స్టేట్మెంట్ మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉందనేటువంటి మాట మనందరికీ కూడా అనుభవం. రాజకీయాల్లో సైతం ముఖ్యంగా ఒక నాయకుడు తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి విధానం, సాంప్రదాయం ఏంటంటే మంచి చేయాలి, న్యాయం చేయాలి అనుబంధంతో ఇవాళ రాజకీయాల్లో కొత్త విధానం తీసుకువైతే జిల్లాలే మారిపోతున్నారు. స్వరూపం కానీ ఆ జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతాయనేటువంటి వాటిని నేను అడుగుతున్నాను. ఇది రాజకీయాల్లో మౌలికమైన ప్రశ్న. ధర్మం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల మనకు అవగాహన ఉండాలి. ఇక రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి. రేపో మాపో ఎన్నికలు రాబోయే ముందు 50 మంది దాకా అయ్యారనేటువంటిది కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఈ 1 నెల 2-3 నెలల కాలంలో ఏ మేరకు మీరు మార్చినటువంటి అభ్యర్థులు ఆ ప్రాంత నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మీరు చూపించినటువంటి ఎవరో కన్నయ్యనో, పుల్లయ్యనో, ఎల్లయ్యనో ఎక్కువ అవసరం
మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చీకుట్టి వెళ్ళిపోతున్న సందర్భం కూడా మనం చూస్తాం. గుడ్ బై అంటున్నారు కొంతమంది, నమస్కారం బాబు మేము పడలేమంటున్నారు కొంతమంది, ఈ అన్యాయం ఏంటని అడుగుతున్నారు కొంతమంది. బయట క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు అనేవాళ్ళు పిల్లల యొక్క పౌష్టికాహారాన్ని, లేకపోతే చిన్న పిల్లలు, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని వీలైతే ముఖ్యంగా ఏమిటి నిజంగా కూడా మనం వాస్తవం చెప్పుకుంటే మనమే అధికారం ఉన్నప్పుడే నెగ్గినే కేవలం తెచ్చుకున్నాడు అనుకోండి. మామూలుగా తెచ్చుకుంటే ఏమో మనం తెచ్చుకుంటే ఆయన నెగ్గేస్తారు కదా, 10,000 కదా తేడా. లాస్ట్ ఎలక్షన్ ఏమిటో ఒకటి ఇప్పుడు నాకు నేను ఎక్కడ ఉన్నా హైదరాబాద్ ఉన్నాను, రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ గారితో మనతో టచ్లో ఉన్నాను. రౌండ్ అయిన చంద్రబాబు నాయుడు గారు ముందు సునీల్ చేసేస్తున్నారు, కొన్ని సెలెక్ట్ చేసుకుని వస్తున్నాడు కాకినాడ. ఒకటి చెప్పు, బొచ్చి చంద్ర గారు అవుతారండి 300 తెలుగుదేశం పార్టీ రేడు హార్డ్ కోర్ దానికి ఒకటి చెప్తా. అసలు ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటించినండి 800 ప్రాపర్టీ అమ్మేసి చేస్తాను నేను, ఎవరి దగ్గర జోబుల్లో తీసి చేయను కదా నేను. లాస్ట్ టైం కూడా అందులో మనకంతా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ లేదు కదా.